ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 4వ అధ్యాయము. సుమిత్రుడి కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యానో వాని వృత్తాంతమును ఎరుగకోరుచున్నాను. దయ ఉంచి దాని విరింపుడిని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్న అడిగితివి. వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంఘం వరకు పశ్చాత్తాపడెను. చనిపోతుని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితనియు అతడు బాధపడుతుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుతున్నప్పుడు ఒకనాడు సమిధలు ముందగున వానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూస్తుండగానే అడవికి వచ్చినది. అతడి నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది. నేను అందులకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనితడు నా ప్రాణములను విడిచితను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగిన నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూఢుడా, ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము, నన్ను వేగముగా కౌలించుకొనుము, రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములు నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తర్వాత ఈ విషయము మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన దోషం వలన నేను పాపమును పొంది తిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుతున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది అయిన గంగాతీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరించుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగాతీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణముచే అలసిన అతడు విశ్రమింపదలిచెను. అతడి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది, దైవంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించున్నది ఏ దైవమును? దైవంచి చెప్పుడని మరలా అడిగాను. ఇతని ప్రార్థనను వినివారు తమలో ఒకడైన సత్యవ్రతులను వారిని సుమిత్రుడు అడిగిన విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రుడితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వానియందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్థానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వాడితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్థానమును మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వాడితో సమానులే ఎగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ్గొట్టినవాడు,
పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యమును అపహరించువాడు, తానిచ్చిన దానిని తానే దొంగిలించువాడు, మద్యపానలోలుడు, ఆడిన మాట తప్పినవాడు, పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చెయ్యని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్యభాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపబుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను అందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవుని అర్చించిన వారి పుణ్యము మితిలేనిది సుమా. వ్రతాంతమును చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్థాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వారికి వివరించెను. అప్పుడు వారు మాఘస్థానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకనూ 3 దినములు మిగిలి ఉన్నవి. ఈ 3 దినములను మాఘస్థానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగాతీరమున తపము చేయుమని సుమిత్రులకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసములో చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్థానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను. అతడు ఇంద్రియములను అదుపులో ఉంచుకొని శీతోష్టముల దుస్సహతను సహించుతూ నిశ్చల చిత్తముతో న్యాసాగ్రన్యస్త దృష్టి అయి శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదా పద్మవిభూషిత చతుర్బాహునిగను, కౌస్తుభమాలాలంకృతునిగను, పీతాంబరునిగను, హార కిరీటాది మండితునిగను, లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుతూ మనస్సును అతనిపై లగ్నము కావించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతనితో తపమాచరించుతూ చక్రపాణియకు శ్రీహరి కృపావిశేషమునంది అనుగృహీతుడై మాఘస్థాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా అందెను. పార్వతీ, నీవడిగిన సుదేవశిష్ఠుడకు సుమిత్రుడి వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుడి పాపనాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్థానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్థాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతీదేవికి వివరించాను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.